హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. తులసి వనం వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే అయితే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ తులసి వనం వెబ్ సిరీస్ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తులసి వనం డైరెక్టర్ బై అనిల్ రెడ్డి. ఈ మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే హీరో అయిన తులసి రామ్ చిన్నతనం నుండి క్రికెట్ లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అయితే అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్నగారికి ఏమో ఐపీఎస్ లేదంటే ఐఏఎస్ అవ్వాలి అనే కోరిక అయితే ఉంటుంది. అయితే ఈ తులసి రామ్ వాళ్ళ నాన్నగారికి నచ్చినట్టు ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ అయ్యాడా, లేకపోతే తనకు నచ్చిన క్రికెటర్ లేకపోతే బిజినెస్ మ్యాన్ అయ్యాడా, ఇలా ప్రతి ఒక్కటి మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో 3 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే హీరో ఇంట్రాక్షన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా తన క్రికెటర్ అలాగే బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరిక అయితే కలలు కంటూ ఉంటాడు. సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక వాళ్ళ నాన్నగారికి ఇష్టమైన ఐపీఎస్ లేదంటే ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీకి అయితే వెళ్తాడు. థర్డ్ ఎపిసోడ్ చూసుకుంటే హీరోయిన్ తులసిరామ్ గారికి నచ్చని జాబు చేస్తూ ఉంటే హీరోయిన్ అయిన దీపిక గారి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా అయితే మారుతుంది. ఇదైతే థర్డ్ ఎపిసోడ్లో అయితే ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే 30 to 35 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. 3 ఎపిసోడ్స్ కలిపి 1 hour 50 to 60 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా మంచిగా అయితే ఉంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ కోసం మరొక ఫ్రెండ్ తను చేసే సాక్రిఫైస్ కానివ్వండి, అంతేకాకుండా ఫ్రెండ్స్ కోసం దేనికైనా సిద్ధపడే ఈ కాన్సెప్ట్ అయితే నచ్చింది. అంతేకాకుండా కొంచెం స్టోరీ కూడా అక్కడక్కడైతే వర్కౌట్ అయితే అయింది. అంతేకాకుండా ఈ సినిమాలో కొత్త క్యాస్టింగ్ అయితే ఉన్నారు. వారికి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వెబ్ సిరీస్లో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ మొత్తం మైనసే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి అయితే సంబంధమే లేదు భయ్య. స్టోరీ చూసుకుంటే ప్రతిసారి ఫ్రెండ్స్తో కూర్చొని తాగడం, లేకపోతే సిగరెట్ తాగడం, లేకపోతే ఏదో ఒక సొల్లు మాట్లాడడం, లేకపోతే క్రికెట్ ఆడడం, ఇదే ఒక కాన్సెప్ట్గా తీసుకొని ఈ వెబ్ సిరీస్ అయితే తీశారు. ఇది మాత్రం మీకు నచ్చకపోవచ్చు భయ్య. ప్రతి ఒక్కటి మీకు మైనస్ అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమా మొత్తం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఒక ఎపిసోడ్కి మరొక ఎపిసోడ్కి లింకు లేకుండా వెళ్తూ ఉంటుంది. స్టోరీ అయితే ఒక బేస్ మీద అయితే వెళ్ళదు. స్టోరీకి అయితే అర్థం కూడా లేదు భయ్య. ఏది కావాలో దానిని పెట్టేసి వెబ్ సిరీస్ రూపంలో అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు. ప్రతి ఒక్క సీను ఫ్రెండ్స్తో కూర్చొని తాగడమే ఉంటుంది. ఒక ఎపిసోడ్ 30 to 40 మినిట్స్ ఉంటే 20 to 25 మినిట్స్ వరకు ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతూనే ఉంటారు. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా మీకు నచ్చిన సీన్స్ అంటూ ఒక్కటి కూడా ఉండదు. అలాగే ఈ వెబ్ సిరీస్లో సాంగ్స్ కూడా అక్కడక్కడైతే వస్తూ ఉంటాయి. ఒక 2 to 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు. అంతేకాకుండా కామెడీ అని ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ కామెడీ సీన్స్ కూడా మీకు నచ్చకపోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ తోటే ఉంటారు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్క మాటకు బూతు మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే అది మ్యూట్ అయితే చేశారు. అది కూడా స్టోరీ లేకుండా మాట్లాడడం అది కూడా అయితే నచ్చలేదు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ టైం ఉంటే చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తులసి వనం వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.